నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్ర ఆత్మీయ భక్తి చిహ్నం పైడితల్లి అమ్మవారి సదరగుడి ఆలయం ఇప్పుడు కొత్త సొగసులతో భక్తులను అలరించేందుకు సిద్ధమవుతుంది. గత సంవత్సరం ప్రారంభమైన ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతుండగా, రాబోయే సిరిమానోత్సవాలకు ముందే ఆలయాన్ని సిద్ధం చేయాలనే లక్ష్యంతో అధికారులు, శిల్పులు, కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఆలయ అనువంశిక ధర్మకర్త, ప్రస్తుతం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా ప్రముఖులు, ఆలయ అధికారులు, పూజారులు, వేద పండితుల సమక్షంలో భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. 9 నెలల వ్యవధిలోనే ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోతుండటం విశేషం. ఇప్పటికే అమ్మవారి గర్భగుడి నిర్మాణ పనులు పూర్తి కాగా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ పాత ఆలయంతో పోలిస్తే మరింత విశాలంగా ఆధ్యాత్మిక శోభను ప్రతిబింబించేలా మహామండపాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ స్తంభాలపై ఆదిశక్తి రూపాలు, సుదర్శన చక్రాలు, సాంప్రదాయ శిలా నమూనాలు చెక్కుతూ సీలింగ్ భాగాల్లో కమల పుష్పాల ఆకృతులతో కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా ప్రసాద కౌంటర్లు, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లు, ప్రత్యేక దర్శన మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా పనులు కొనసాగుతుండటంతో ఆలయ నిర్మాణ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో కలకలలాడబోతుంది. ప్రతి సంవత్సరం సిరిమాన ఉత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు విజయనగరానికి తరలి వస్తూ ఉంటారు. అయితే పాత ఆలయం చిన్నదిగా ఉండటం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన ధర్మకర్తలు ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పాత ఆలయాన్ని తొలగించి సాంప్రదాయ శైలిలో ఆధునిక సౌకర్యాలతో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయం పూర్తయిన తరువాత విజయనగరం ఆధ్యాత్మిక వైభవం మరింత పెరుగుతుందని, రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక పెరుగుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పైడితల్లి అమ్మవారి ఆలయం ఇప్పుడు మరింత మహిమాన్వితంగా భక్తులకు దర్శనమివ్వబోతుంది.